సో రియల్ లైఫ్ లో విలన్, రియల్ లైఫ్ లో కోడలొస్తే ఎలా చూస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి అసలు రియల్ ఇద్దరు లైఫ్ లో కొడుకులు ఉన్నారు, ఒక కోడలు ఆల్రెడీ రాబోతుంది. ఆ Okay. అమ్మాయికి నేను ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నేను ఫాసిల్ వాచ్ కొనిచ్చాను. ఓ అండ్ తర్వాత ఒక మంచి డ్రెస్ ఏదో పంపించాను తన బర్త్డేకి. ఓకే నెక్స్ట్ టైం నేను ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ మీటింగ్ హర్ నేను డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాను, ఓకే డైమండ్ పెండెంట్ కూడా వావ్ యుఎస్ లో మొన్న వెళ్ళినప్పుడు. ఇప్పుడు Okay. కూడా ఒక చైన్ కొన్నాము, వెళ్తాం మేము. అండ్ డూయింగ్ ఆల్ దిస్ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. సో సపోర్టెడ్ రియల్ లైఫ్ లో ఉన్న విలనిజం అంతా లైక్ Obviously కదా, అది ఓన్లీ ఇట్స్ జస్ట్ దట్ Serials. సంబడీ సెల్స్ థాట్. నా థాట్ అనేది ఏంటంటే మన ఇంటికి వస్తున్న అమ్మాయికి ఏమాత్రం తక్కువ జరగకుండా, అంటే ఇంకోసారి అక్కడికి వెళ్ళాలంటే గుర్తు రాకుండా ఉండాలి ఇక్కడ, అంతలా చూసుకోవాలి. అంటే నాకు ఇంకా సంబరం ఏంటంటే నా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు ఇంకా ఐఎమ్ వెయిటింగ్ అనమాట. వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్ చేస్తాను నేను. ఓకే. సో మీకు ఆడపిల్లలు లేరు, మీకు ఆడపిల్లలు అంటే ఇష్టం. సో చాలా మంది అంటే కొంచెం స్టార్ ఫేమ్ లో ఉన్న వాళ్ళు మేడం అని పిలిపించుకోవడం, కొంచెం ఎక్కడో యాటిట్యూడ్, కొంచెం ఈగో లెవెల్స్ ఉంటాయి. బట్ మీరేంటి అందరినీ అమ్మ అని పిలవమని అడుగుతారు, మీకు అవును. అలా పిలిపించుకోవడం ఇష్టం? అవును, అందరు మదర్ ఇండియా అంటారు ఇంట్లో. నాకు అంటే ఇష్టం, నాకంటే మా అమ్మ అంటే అది ఒక మంచి ఆ ప్లేస్ అనేది చాలా, అందరికీ అమ్మ అనలేరు కదా. సో నేను ఫుడ్ తీసుకెళ్తాను, వాళ్ళకి బాగోగులు చూసుకుంటాను. సో వాళ్ళే అంటారు అమ్మ అమ్మ అని మొదలెడతారు. ఆంటీ అన్న నచ్చదు నాకు, మేడం అంటే కూడా ఏదో ఆర్టిఫిషియల్ మేడం ఎందుకు అంటే, ఈవెన్ పిల్లలు కూడా అసిస్టెంట్స్ కూడా వచ్చినప్పుడు అమ్మ అమ్మ అది కాదమ్మా అని అంటారు, కానీ మేడం అని తక్కువ, మేడం అని పిలవడం నన్ను. ఓకే. ఇష్టం నాకు, ఎందుకంటే ఎవరికి మనం ఎవరికైనా ఇవ్వగలిగింది ఒక మంచి మాట, ఒక మంచి ప్రవర్తన, బిహేవియరే. యూ కాంట్ ఎక్స్చేంజ్ మచ్. అవును.